హాయ్ హలో వెల్కమ్ టు అంజలి అండ్ డాటర్స్ ఛానల్. ఈరోజు మనం ఏఐ బేసిక్స్ పార్ట్ 1 చాలా సింపుల్ టర్మ్స్లో నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్లు తెలుసుకుందాం. ప్రతి ఏఐ వీడియో చివర్లో ఒక ఏఐ రిలేటెడ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్, దాని ఆన్సర్ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు వాట్ ఈస్ ఏఐ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీన్ని తెలుగులో కృత్రిమ మేధస్సు అంటాం. అంటే ఏంటి? ఏఐ అంటే సింపుల్ టర్మ్స్లో మనిషిలా ఆలోచించే, నేర్చుకునే, డెసిషన్స్ తీసుకునే కెపాసిటీ ఉన్న ఒక కంప్యూటర్ టెక్నాలజీ అనుకోండి. ఇంటెలిజెన్స్ అంటే ఆలోచించే, అర్థం చేసుకుని, నేర్చుకుని వాటి నుంచి డెసిషన్స్ తీసుకునే సామర్థ్యం లేదా శక్తి అని. ఇవన్నీ మనిషికి న్యాచురల్గా ఉంటాయి. దీన్నే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటాం. ఇది మనిషికి తమ బ్రెయిన్, లెర్నింగ్స్ అండ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి వస్తుంది. వీటినే మనం ఒక మెషిన్కి ట్రైన్ ఆర్ టీచ్ చేయగలిగితే అదే ఏఐ సిస్టమ్ అవుతుందన్నమాట. ఏఐ మెషిన్స్ ఈ క్యాపబిలిటీని దానికి ఫీడ్ చేసే హ్యూజ్ డేటా వల్ల, ఆల్గోరిథమ్స్ అండ్ మోడల్ ట్రైనింగ్స్ నుంచి సంపాదిస్తుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లల్ని మనం స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఏబిసిడి అని నేర్పిస్తాం, రాపిస్తాం. అలా నేర్చుకుంటూ కొన్ని రోజుల్లో ఏబిసిడీలను గుర్తుపట్టగలుగుతారు, రాయగలుగుతారు. అలానే కొన్ని డాగ్స్, క్యాట్స్, ఫ్రూట్స్ ఇమేజెస్ ఆర్ ఫ్లాష్ కార్డ్స్ చూపించి వాటి నేమ్స్ చెప్తే ఇది డాగ్, ఇది క్యాట్, ఇది క్యారెట్ అని గుర్తుపడతారు. సిమిలర్లీ ఏఐ సిస్టమ్స్కి కూడా ఇలానే హ్యూజ్ పాస్ట్ డేటా ఫీడ్ చేస్తాం. దాని నుంచి ఇంకా ఆ డేటా ప్యాట్రన్స్ ఆర్ దానికి ఇచ్చిన అల్గోరిథమ్స్ త్రూ మోడల్స్ని ట్రైన్ చేసిన విధానం బట్టి అవుట్పుట్ ప్రెడిక్షన్స్ వస్తాయన్నమాట. మనం మన డైలీ లైఫ్లో ఎప్పటి నుంచో మనకి తెలియకుండానే ఏఐని యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, యూట్యూబ్ వీడియో రికమెండేషన్స్, మనం సిరి, అలెక్సా యూజ్ చేస్తున్నాం. అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి యాప్స్లో రికమెండేషన్స్, ఓలా, ఊబర్ క్యాబ్ బుకింగ్స్ అప్పుడు, గూగుల్ మ్యాప్స్లోను ట్రాఫిక్ ప్రెడిక్ట్ చేయడానికి, ఫాస్టెస్ట్ రూట్ ప్రెడిక్ట్ చేయడానికి, అలాగే కస్టమర్ కేర్ చాట్ బోట్స్, ఇంకా ఇట్లా చాలా మనం రియల్ లైఫ్లో డే టు డే యూస్ చేస్తూనే ఉన్నామన్నమాట. సో సింపుల్గా యూట్యూబే తీసుకోండి. యూట్యూబ్ రికమెండేషన్సే ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎలా ఏఐ ఫ్లో వర్క్ అవుతుంది అని చెప్పి. సో మీరు ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీకు డిఫరెంట్ సెట్ ఆఫ్ వీడియోస్ కనిపిస్తే, నాకు డిఫరెంట్ సెట్ ఆఫ్ వీడియోస్ కనిపిస్తే, అలాగే మిగతా వాళ్ళకు కూడా. అలాగే ఎవరికి ఏ వీడియోస్ చూడడం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే ఆ రిలేటెడ్ వీడియోస్ యూట్యూబ్ వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ఇది ఎలా? ఏఐ ద్వారానే. సో ఇది ఏఐ ఎలా చేస్తుంది? హై లెవెల్లో ఏఐ సీక్వెన్షియల్ ప్రాసెస్ ఆర్ సైకిల్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఆర్ లాగిన్ అవ్వగానే యూట్యూబ్ సర్వర్స్ మీ యూజర్ అకౌంట్ని ఐడెంటిఫై చేస్తాయి. తిను సో అండ్ సో పర్సన్ అని చెప్పి మీ అకౌంట్ని ఐడెంటిఫై చేస్తాయి. డేటాబేస్ నుంచి మీ హిస్టరీని ఫెచ్ చేస్తాయి అన్నమాట ఈ సర్వర్స్. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? యూట్యూబ్ సర్వర్స్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఈ డేటాని ఏఐ మోడల్స్కి ఇన్పుట్గా పంపుతుంది. దీని లోపల ఇంకా ఫర్దర్ డీప్ వెళ్తే ఆల్గోరిథమ్స్ ఎలా కన్వర్ట్ చేసి నెంబర్స్ కింద వీటిని ట్రైనింగ్ డేటా కోసం మోడల్స్కి పంపుతాయి. ఇవన్నీ మనం తర్వాత వీడియోస్ చూద్దాం. బట్ హై లెవెల్లో డేటాబేస్ నుంచి మీ హిస్టరీని ఫెచ్ చేస్తాయి కదా సర్వర్స్, ఫెచ్ చేసి ఈ డేటాని ఏఐ మోడల్స్కి ఇన్పుట్గా పంపుతాయి అనమాట. సో బేసిక్గా మనం ఏ యాప్ అయితే యూజ్ చేస్తామో, లైక్ యూట్యూబ్, ఓలా, అమెజాన్ ఎక్సెట్రా, వాటి డేటాబేస్లో మన యూజర్ హిస్టరీ ఆర్ డేటా సేవ్ అయి ఉంటుంది. ఆ డేటాని సర్వర్స్ ఏఐ మోడల్స్కి పంపుతాయి. సో ఏఐకి ఇన్పుట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఏఐ ఎలా ప్రాసెస్ చేస్తుంది, సైకిల్ ఏంటో హై లెవెల్లో చూద్దాం. స్టెప్ 1, కలెక్ట్ హిస్టారికల్ యాక్టివిటీ డేటా. పైన యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీ హిస్టరీ అంతా ఇన్పుట్గా వెళ్తుందని చెప్పాం కదా, అదేంటి? మీరు ఏ వీడియోస్ ఎక్కువగా చూశారు, ఎంతసేపు చూశారు, ఏ వీడియోస్ లైక్ చేశారు, డిస్లైక్ చేశారు, షేర్ చేశారు, కామెంట్ చేశారు, జనరల్గా ఏ టైంకి మీరు యూట్యూబ్ వీడియోస్ వాచ్ చేస్తారు, ఏ లాంగ్వేజ్లో ఎక్కువగా చూస్తారు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలాంటి డేటా అంతా ఏఐ మోడల్స్కి ఇన్పుట్గా వెళ్తుందన్నమాట. అది స్టెప్ 1. స్టెప్ 2 ఏమవుతుంది? కన్వర్ట్స్ ఇంటూ నెంబర్స్. తర్వాత ఈ డేటాని మొత్తం, ఎందుకంటే కంప్యూటర్స్కి ఓన్లీ నెంబర్స్ లాంగ్వేజ్ అర్థమవుతుంది కాబట్టి ఈ డేటాని నెంబర్స్లో కన్వర్ట్ చేసుకుంటుంది. అంటే దానికి ఇచ్చిన ఇన్పుట్ని కానీ ఆర్ ఏ డేటాని ప్రాసెస్ చేసినా నెంబర్స్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే మనకి అర్థమైనట్టు దానికి డేటా అర్థం కాదు, నెంబర్స్ మాత్రమే అర్థం అవుతుంది కాబట్టి. ఏఐ ఏం చేస్తుంది? మన
లైక్స్ని నెంబర్స్లో కన్వర్ట్ చేస్తుంది, వాచ్ టైమ్ని, థంబ్నెయిల్స్ని, వీడియో టైటిల్స్ని, డిస్క్రిప్షన్స్ని, ట్యాగ్స్ని, వాచింగ్ లాంగ్వేజ్ని, ప్రతి దాన్ని నెంబర్స్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో అంతా ఒక మ్యాథమెటికల్ డేటాగా కన్వర్ట్ చేసుకుంటుంది. ఇది స్టెప్ 2. స్టెప్ 3 వచ్చేసి బిల్డ్స్ యూజర్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్. అంటే ఏఐ ఈ స్టేజ్లో మీ పాస్ట్ డేటా అంతా, మీ హిస్టరీ, యాక్టివిటీ హిస్టరీ అంతా చూశాక మీ యూజర్ ప్రొఫైల్ వెక్టర్ అంటే సింపుల్గా నెంబర్స్లో మీ ఇంట్రెస్ట్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ఈ పర్సన్కి 50% కుకింగ్ వీడియోస్ అంటే ఇష్టం, 25% ఏఐ ఆర్ టెక్ రిలేటెడ్ వీడియోస్ అంటే ఇష్టం, 15% ట్రావెలింగ్ వీడియోస్, అలాగే 10% న్యూస్ ఛానల్స్ ఇష్టం అని చెప్పి ఒక ఇంట్రెస్ట్ ప్రొఫైల్ బిల్డ్ చేస్తుంది అనమాట. ఇది ప్రతి యూజర్కి బిల్డ్ చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ 4 ఏంటి? మ్యాచెస్ యూట్యూబ్ మిలియన్స్ ఆఫ్ అదర్ వీడియోస్ ప్యాటర్న్స్ విత్ యూజర్ ప్రొఫైల్ ప్యాటర్న్. ఏఐ యూట్యూబ్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి కదా, రోజుకి వేలల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో ఏఐ సిస్టమ్ ప్రతి ఒక్క వీడియోని స్కాన్ చేసి ప్రతి వీడియోని ఒక నెంబర్ ప్యాటర్న్ కింద కన్వర్ట్ చేసి ఈ వీడియో ప్యాటర్న్ని మీ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ బిల్డ్ చేసింది కదా ఆ ప్రొఫైల్ ప్యాటర్న్తో మ్యాచ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ 5 ఏఐ ప్రెడిక్షన్స్. ఇప్పుడు ఏఐ ప్రతి వీడియోకి ప్రెడిక్ట్ చేస్తుంది అనమాట. ఈ పర్టికులర్ యూజర్ ఈ వీడియోని క్లిక్ చేస్తారా లేదా, ఫుల్ వీడియో చూస్తారా, లైక్ చేస్తారా, స్కిప్ చేస్తారా, ఎక్సెట్రా అని. సో ఇలా ప్రతి వీడియోకి ప్రెడిక్షన్ స్కోర్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే ఇది కూడా నెంబర్స్లోనే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో 1 ఉందనుకోండి, 70% ఈ యూజర్ దీన్ని వాచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. వీడియో 2 ఉందనుకోండి, 60% వాచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్లా ప్రెడిక్షన్ స్కోర్స్ ప్రతి వీడియోకి ప్రెడిక్షన్ స్కోర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ వీడియోస్ అన్నిటినీ ఏఐ సార్ట్ చేస్తుంది ఏ ఆర్డర్ హైయెస్ట్ ప్రెడిక్టెడ్ స్కోర్ ఆర్డర్లో. అంటే ఎక్కువ స్కోర్ వచ్చిన వీడియో ఫస్ట్ ప్లేస్లో, నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో సార్ట్ చేస్తుంది. దీన్నే ర్యాంకింగ్ మోడల్ అంటారు. సో అలా టాప్ స్కోర్ చేసిన వీడియోస్ మీ యూట్యూబ్ హోమ్ పేజ్లో టాప్లో కనిపిస్తాయి. కొంచెం తక్కువ స్కోర్ ఉన్నాయి కింద, ఇంకా తక్కువ ఉన్నాయి ఇంకా కింద, అట్లా కనిపిస్తాయి అనమాట. స్టెప్ 7 ఏంటి? ఫైనల్ సేఫ్టీ అండ్ పాలసీ ఫిల్టర్స్ అప్లై చేయడం. సో మనకి హోమ్ పేజ్లో ఈ ఆర్డర్లో వీడియోస్ చూపించే ముందు స్పామ్ వీడియోస్ని, హార్మ్ఫుల్ కంటెంట్ ఉన్న వీడియోస్ని, మీరు ఏమైనా ఛానల్స్ని బ్లాక్ చేస్తే ఆ ఛానల్ రిలేటెడ్ వీడియోస్ని ఎక్సెట్రా రిమూవ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ 8. ఫైనల్గా మనం ఏం చూస్తాం? యూజర్ అంటే మనం ఏం చూస్తాం ఫైనల్గా? మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీ హోమ్ పేజ్లో ఆర్ షార్ట్స్ ఫీడ్లో టాప్ ప్రెడిక్టెడ్ స్కోర్ ఆర్డర్లో వీడియోస్ కనిపిస్తాయి అనమాట. స్టెప్ 9 కంటిన్యూస్ లెర్నింగ్ లూప్. సపోజ్ మీరు ఏదైనా వీడియో మీద క్లిక్ చేశారు, రేపొద్దున మళ్ళీ మీరు ఏదైనా వీడియో మీద క్లిక్ చేశారు, ఏఐ మళ్ళీ మీ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ని అకార్డింగ్గా అప్డేట్ చేస్తుంది. దాన్ని బట్టి ఫ్యూచర్ రికమెండేషన్స్ని అడ్జస్ట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రోజుల ముందు దాకా మీరు కుకింగ్ వీడియోస్ బాగా చూశారు, కొన్ని రోజుల నుంచి కుకింగ్ వీడియోస్ కాకుండా కార్టూన్ ఛానల్స్ ఎక్కువగా చూస్తున్నారు అనుకోండి, ఏమవుతుంది? ఈ ఫ్రెష్ డేటాకి అకార్డింగ్గా మీ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ నెంబర్స్, ప్రెడిక్షన్ స్కోర్స్ చేంజ్ అవుతాయి. ఎలా? అంతకుముందు 50% కుకింగ్ వీడియోస్ టాప్లో ఉంటే ఇప్పుడు ఒక 60% కార్టూన్ వీడియోస్ టాప్లో ఉంటాయి. సో అందుకే అప్పటి నుంచి మీకు ఎక్కువ కార్టూన్ ఛానల్స్ రికమెండ్ చేస్తుంది అనమాట. అలా సో అర్థమైంది అనుకుంటున్నాను అసలు ఏఐ అంటే ఏంటి, హై లెవెల్లో జస్ట్ ఒక ఐడియా కోసం ఏఐ ఎలా పనిచేస్తుందని. ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్. ఏఐలో మనకి చాలా టెక్నాలజీస్, అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి, దీనికంటే చాలా ఎక్కువ చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోస్లో ఏఐ ఎలా ఎవాల్వ్ ఆర్ అప్గ్రేడ్ అవుతూ వచ్చింది, ఏఐ లెవెల్స్ ఆర్ హైరార్కీస్, ప్రెసెంట్ ట్రెండింగ్ టెక్నాలజీస్ ఎక్సెట్రా గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఒక ఏఐ రిలేటెడ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్. మనకి ఏఐ రిలేటెడ్ కామన్గా చాలా మంది అడిగే క్వశ్చన్, ఏఐ వల్ల నా జాబ్ పోతుందా అని. ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఫర్ ఐటీ ఎంప్లాయీస్. కానీ ఏఐ ఇప్పుడు ప్రతి ఫీల్డ్ లైక్ రీటైల్, బ్యాంకింగ్, హెల్త్, అగ్రికల్చర్ ఎక్సెట్రా అన్నిట్లో ఇంకార్పొరేట్ అవుతుంది కాబట్టి అందరికీ అప్లికబుల్ ఈ క్వశ్చన్. సో దీనికి సింపుల్ ఆన్సర్ నో. ఏఐ వల్ల మీ జాబ్ పోదు. ఏఐ టెక్నాలజీ అండ్ దాని రిలేటెడ్ టూల్స్ ఆర్ మోడల్స్ నేర్చుకోకపోవడం వల్ల, మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోకపోవడం వల్ల మీ జాబ్ పోతుంది. ఏఐ అనే కాదు, మనం అవుట్డేటెడ్ ఉన్నంత వరకు మనకి జాబ్ రిస్క్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది ఏఐ ఎరా. సో ఏఐకి మీరు అప్గ్రేడ్ అవ్వకపోతే డెఫినెట్లీ రిస్కే. ఇంకా మీరు ఏఐ నేర్చుకోవడం స్టార్ట్ చేయకపోతే వెంటనే స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నోకియా కంపెనీ అందరికీ తెలిసిందే కదా. మీరు చూసారంటే ఒక టైంలో నోకియా అనేది నెంబర్ 1 కంపెనీ మొబైల్ ఫోన్స్ అది ప్రొడ్యూస్ చేయడంలో, ఎప్పుడు అరౌండ్ 2000s.
కానీ టచ్ స్క్రీన్స్, స్మార్ట్ ఫోన్ రెవల్యూషన్ టెక్నాలజీ ఏదైతే వచ్చిందో అది కంప్లీట్గా ఇగ్నోర్ చేసింది చాలా వరకు. జస్ట్ సింబియాన్ ఓఎస్ యూస్ చేయడంతోనే ఆగిపోయింది. సో అదేమైంది, ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్తో ఫెయిల్ అయింది కంపీట్ చేయడానికి. సో దానివల్ల అది చాలా వెనుకబడిపోయి ఇలా తక్కువ పర్సెంటేజ్లో వాడుతున్నారు. సో అది ఒక బేసిక్ ఎగ్జాంపుల్. సేమ్ అప్లైస్ టు అస్ ఆల్సో. అలాగే మీకు అంతకుముందు జస్ట్ ఒక స్మాల్ ఆన్లైన్ బుక్ స్టోర్తో స్టార్ట్ అయింది అమెజాన్, కానీ ఇప్పుడు అది నెంబర్ 1 అనమాట. అలా కొత్త టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకుంది కాబట్టి చిన్న స్మాల్ ఆన్లైన్ బుక్ స్టోర్ నుంచి ఇప్పుడు పెద్ద నెంబర్ 1 గ్లోబల్ ఈకామర్స్ ప్లస్ క్లౌడ్ లీడర్ అయింది అమెజాన్. ఎందుకు? ఏఐని, లాజిస్టిక్స్ ఆటోమేషన్ని, క్లౌడ్ కంప్యూటింగ్ని, ఏడబ్ల్యూఎస్ అన్ని లేటెస్ట్ టెక్నాలజీని అది నేర్చుకుంటూ ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చింది కాబట్టి. సో ఏఐ వల్ల కొన్ని జాబ్స్ అయితే పోతున్నాయి, అది నిజమే. అవి ఏం జాబ్స్? బేసిక్ మాన్యువల్ టెస్టింగ్ తెలిసిన జాబ్స్, సింపుల్ కస్టమర్ సపోర్ట్ కాల్స్, సో ఇట్లా డేటా ఎంట్రీ జాబ్స్, ఈ జాబ్స్ అన్ని పోతాయి. ఇంకా కొన్ని ఉండుంటాయి, బట్ అవి కూడా తొందరలో పోతాయి. బట్ ఏఐ టెక్నాలజీ వల్ల మనకి చాలా కొత్త ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. మన జాబ్స్లోనే మనం ఏఐ టూల్స్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. లేదంటే ఏఐ మోడల్స్ టెస్ట్ చేయడంలో లేకపోతే బిల్డ్ చేయడం అది చాలా కష్టం, ఎందుకంటే చాలా వరకు టెక్నాలజీస్ నేర్చుకోవాలి. బట్ స్టిల్ మీరు ఇప్పటి నుంచి నేర్చుకోవడం మొదలు పెడితే ఏఐ మోడల్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, ఆ టెక్నాలజీస్ అన్ని 1 by 1 స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళొచ్చు. లేదంటే అట్లీస్ట్ మినిమం టు మినిమం ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్లో ఏఐ టూల్స్ యూజ్ చేసి మీ జాబ్ని ఇంకా ఫాస్ట్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. టెక్నాలజీ యూజ్ చేసి టైం ఎంత రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆలోచించి చేస్తే మీరు అప్గ్రేడ్ అయినట్టే, కొంతవరకు 1 స్టెప్ ఫర్దర్ వెళ్ళినట్టు. సో ఈ ఏఐ వల్ల మనకి ఇంకా కొత్త రోల్స్, కొత్త జాబ్స్ లైక్ ఈ బీపీఓ కస్టమర్ సపోర్ట్ కాల్స్ కానీ, బేసిక్ మాన్యువల్ టెస్టింగ్ జాబ్స్, డేటా ఎంట్రీ జాబ్స్ ఇవి పోయినా మనకి ఇంకా చాలా కొత్త జాబ్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏది? ఏఐ ట్రైనర్, ప్రాంప్ట్ ఇంజనీర్, సిస్టమ్స్ మానిటర్, క్లౌడ్ ఇంజనీరు, డేటా అనలిస్ట్, ఏఐ అసిస్టెడ్ సపోర్ట్, ఏఐ అండ్ క్లౌడ్ రిలేటెడ్ రోల్స్, సైబర్ సెక్యూరిటీ. సో ఇవన్నీ కొత్త రోల్స్, ఇంకా చాలా కొత్త ఏఐ రిలేటెడ్ రోల్స్, జాబ్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఏఐ టెక్నాలజీ వైపు అప్గ్రేడ్ చేసుకోగలిగితే మనకి చాలా ఓపెన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఏఐ కొత్త రోల్స్ ద్వారా అండ్ ఎగ్జిస్టింగ్ జాబ్స్లోనే మనం ఏఐకి అప్గ్రేడ్ అవడం వల్ల. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు ఎక్కడైనా హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కామెంట్స్లో పోస్ట్ చేయండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.